రక్షణ యాగ బలిలో స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా స్తుతించెదం స్తోత్రించెదం ప్రభు దీవెనలు పొందగా పూజలో పాల్గొనగా వేగమిరా రండి బలి పూజలు చేయగా పరుగిడిరా రండి. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. శ్రీకాకుళం మేత్రాసనం టెక్కలి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు సొంగిరాల విజయ్ కుమార్, సత్యవతి, నిర్మల కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు, ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. పూదోట కమలేష్ మరియు కుటుంబ సభ్యులు, కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని, మల్లవరపు అర్పణకి మంచి ఆరోగ్యం, 7వ పుట్టినరోజు జరుపుకుంటున్న రోస్లిన్ అభిషిక్త చౌదరికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు, మల్లవరపు మారయ్య, శిల్ప కుటుంబ తలంపులు నెరవేరాలని, పూదోట ఇన్నయ్య, నక్షత్రమ్మ, సిస్టర్ రోజాలు, వెల్లంకి కమలాదేవి, చిత్రం జందాస్, పూదోట జోజయ్య, చిన్నయ్య, సిస్టర్ డొమినిక్, రెవరెండ్ ఫాదర్ మరియదాస్, సిస్టర్ కార్మెల్ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. నందికొట్కూర్ విచారణ, సెయింట్ మేరీస్ హై స్కూల్కు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాబోయే రోజుల్లో స్కూల్కు మరింత గొప్పగా ఆశీర్వాదాలు, అభివృద్ధి ప్రసాదించాలని కోరుకుంటూ అంతోని స్నేహిత్ హిమవర్షిణీలను తన కృపలతో నింపాలని, ఎల్లవేళలా కాచి కాపాడుతూ ఉజ్వల భవిష్యత్ అనుగ్రహించాలని ప్రార్థిస్తూ జోసెఫ్ కెన్నెడీ, నిర్మలా దంపతులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బంజారాహిల్స్ విచారణ, కీర్తిశేషులు ఏరువ అన్నమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు మరియు శ్రీవారెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని బోయపాటి ఆరోగ్యరెడ్డి, మేరీరెడ్డి, మధుసూదన్ రెడ్డి కుటుంబం మరియు మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. భుజంగరావు కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతలు తెలుపుతూ మరియు కుటుంబంలో శాంతి సమాధానాలు, ఆయుర ఆరోగ్యములు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. కోపెల్లి మరియమ్మకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని, రాజా ఉద్యోగంలో దేవుని కాపుదలను దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరి గుట్ట విచారణ, కీర్తిశేషులు కొండవీటి ప్రకాశమ్మ గారి వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాజా మరియమ్మ కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం జగద్గిరి గుట్ట విచారణ, జూన్ 9న మార్నేని అనిల్ గారి 4వ వర్ధంతి సందర్భంగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ కాజా మరియమ్మ కుటుంబ సభ్యులు దివ్య బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. అపోస్తుల బృందంలో చేర్చదగిన ఈ పునీతుడు ధన్యుడు, ఎందుకన్నా ఇతడు ధర్మవర్తనం కలిగి ఉండి పవిత్ర ఆత్మతోనూ విశ్వాసముతోనూ పరిపూర్ణుడాయెను. హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ,
పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథునందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాడు యావత్ శ్రీ సభ పునీత బర్నబా మహోత్సవాన్ని కొనియాడుతూ ఉంది. ఈ బర్నబా గారు మొదటి శతాబ్దంలో క్రీస్తు యొక్క పరిచర్యలో పాలు పంచుకున్నట్లుగాను, ఆయన తను నమ్మినటువంటి క్రీస్తు కొరకు తన సమస్తాన్ని విడిచిపెట్టి తన విశ్వాసంలో స్థిరత్వాన్ని కనబరుస్తూ అనేక మందిని, అనేక ఆత్మలకు రక్షణను అనుగ్రహిస్తూ ఈ లోకంలో ఒక చక్కటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా పరిశుద్ధ గ్రంథము మనకు తెలియపరుస్తోంది. ఈయన తన జీవితంలో పునీత పౌలు గారితో ప్రయాణం చేస్తూ అనేక ప్రాంతాల్లో సువార్తను బోధించే క్రమంలో క్రీస్తు ఏ విధంగా అయితే సువార్త పట్టణంలో తెలియపరుస్తూ, మీరు ఏ గృహం యొద్దకు అయితే వెళ్తారో ఆ గృహం యందే నివసిస్తూ వారికి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహిస్తూ వారు ఏమైతే ఇస్తూ ఉన్నారో దాన్ని స్వీకరించి దేవుని పరిచర్యను కొనసాగించండి అని తెలియపరిచినట్లుగా బర్నబా గారు తాను ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలతో సహవాసము చేస్తూ వారు పెట్టినటువంటిది తింటూ వారి మధ్యలోనే జీవిస్తూ దేవుని పరిచర్యను చేసినటువంటి గొప్ప పునీతులు కనుక వారి యొక్క పండుగను మనం కొనియాడుతూ ఉండగా, వారి మహోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉండగా, వారి ప్రార్థనా సహాయము ద్వారా ఈ లోకంలో మనమందరము కూడా మరీ ముఖ్యముగా మన క్రైస్తవ విశ్వాస జీవితము బలపరచబడాలి అని ఈ పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. చేసినటువంటి పాపములను జ్ఞాపపరుచుకుంటూ ప్రభువు నుండి పాపక్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనిచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవనకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియున్న పునీత బర్నబాను అన్యులకు హృదయ పరివర్తనమును బోధించుటకు పంపవలనని నియమించితివి. కావున అతడు ఎంతగానో శ్రమించి బోధించి క్రీస్తు సువిశేషము నాడు మేము ఆ వాక్కు క్రియల ద్వారా ప్రకటించుటకు నీ వరమును మాకు దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతడు మంచివాడు, పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండినవాడు. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 21వ వచనం నుంచి 26వ వచనం వరకు, మరియు 13వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు. ప్రభు హస్తము వారికి తోడై ఉండెను కనుక అనేకులు విశ్వసించి ప్రభువు వైపు తిరిగిరి. ఈ వర్తమానము యెరూషలేములోని క్రీస్తు సంగమునకు తెలిసి వారు బర్నబాసును అంతియోకును పంపిరి. అతడు అక్కడకు వెళ్ళి
దేవుని కృపను చూచి సంతోషించి ప్రభు ఎడల హృదయపూర్వకముగా విశ్వాసపాత్రులై ఉండుడని వారిని ప్రోత్సహించెను. ఈ బర్నబా మంచివాడు. అతడు పవిత్రాత్మతోనూ విశ్వాసముతోనూ నిండియుండెను. ప్రభువు విశ్వసించు వారి సంఖ్య అధికమయ్యెను. పిదప బర్నబా సౌలును వెదుకుటకై తార్సుకు వెళ్ళెను. అక్కడ అతడు సౌలును కనుగొని అతనిని అంతియోకు తీసుకొని వచ్చెను. 1 ఏడాది వారిద్దరూ అచటి క్రీస్తు సంగమునకు కలుసుకొని అనేకులకు బోధించిరి. అంతియోక్యలోను శిష్యులు మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అని పిలువబడిరి. అంతియోకియాలోని క్రైస్తవ సంఘమున కొందరు ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ఎవరనగా బర్నబా, నిగేరు అని పిలువబడిచుండిన సిమియోను, సిరేనీయుడైన లూసియా, పాలకుడగు హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు సౌలు. వారు ప్రభువును సేవించు ఉపవాసము చేయుచుండగా పవిత్రాత్మ వారితో, నేను నియమించిన పనికై బర్నబాను సౌలును నా కొరకు ప్రత్యేకింపుడు అని పలికెను. వారు ఉపవాసము చేసి ప్రార్థించి వారిపై చేతులు ఉంచి వారిని పంపిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభువుకు కొత్త పాట పాడుడు. ఆయన అద్భుత కార్యములు చేసెను. ఆయన తన దక్షిణ హస్తము వలన పవిత్రాత్మ అయిన తన బాహువు వలన విజయమును సాధించెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. ఇశ్రాయేలీయుల పట్ల ప్రేమను విశ్వసనీయతను చూపుదునన్న తన ప్రమాణమును నిలబెట్టుకొనెను. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. నేల అంచుల వరకు గల జనులెల్లరూ మన ప్రభు విజయమును గాంచిరి. విశ్వదాత్రి ప్రభువునకు జేకొట్టుము. ఆనందనాదము చేయుచు అతనికి కీర్తనలు పాడము. అందరూ ప్రభువు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. కీర్తనలతో ప్రభువును వినితింపుడు. సితార వాద్యములతో సంగీతము వినిపింపుడు. బూరలను కొమ్ములను ఊది మన రాజైన ప్రభునకు జేకొట్టుడు. అందరూ ప్రభు తన విజయమును ఎరిగించెను. ప్రభు తన విజయమును ఎరిగించెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. తన రక్షణమును అన్యజాతులకు తెలియచేసెను. మనసునే సితార చేసి తనువునే తంత్రిగా చేసి మనసునే సితార చేసి వేకువనే
హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి శుభవార్త 10వ అధ్యాయము 7వ వచనం నుంచి 13వ వచనం వరకు. యేసు 12 శిష్యులను పంపుచు వారికిట్లు ఆజ్ఞాపించెను. పరలోక రాజ్యము సమీపించినదని ప్రకటింపుడు, వ్యాధిగ్రస్తులను స్వస్థపరుపుడు, మరణించిన వారిని జీవముతో లేపుడు, కుష్ఠరోగులను శుద్ధులను గావింపుడు, దెయ్యములను వెడలగొట్టుడు. మీరు ఉచితముగా పొందితిరి, ఉచితముగానే వసుగుడు. మీతో బంగారమును గాని వెండిని గాని రాగిని గాని కొనిపోవలదు. ప్రయాణమునకై సంచిని గాని 2 అంగీలను గాని పాదరక్షలను గాని చేతి కర్రను గాని తీసుకుని పోవలదు. ఎలయన పనివాడు తన బెత్తమునకు అర్హుడు. ఏ పట్టణమునకు గాని ఏ పల్లెకు గాని మీరు ప్రవేశించినప్పుడు అందు యోగ్యుడగు వారిని వెతుకుకొనుడు. అచ్చట ఉండి వెడలిపోవు వరకు ఆ ఇంటనే ఉండుడు. మీరొక ఇంటిలోనికి ప్రవేశింపినప్పుడు ఆ ఇంటిని దీవింపుడు. ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ శాంతి దాని మీదకి వచ్చును. లేనిచో మీ శాంతి మిమ్ము తిరిగి చేరును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథునియందు ప్రియ దైవ ప్రజలారా, ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు క్రైస్తవ జీవితం యొక్క ప్రధాన ఉద్దేశము ఆయనతో ఐక్యమై ఉండాలి అని. ఈ సారాంశాన్నే ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనకు తెలియపరుస్తూ ఉన్నాయి. పరిశుద్ధ పాపు గారు మే 12వ తారీఖు 2013వ సంవత్సరంలో అక్రమదారుల చేతిలో మరణాన్ని సైతము లక్ష్య పెట్టక, నేను నమ్మినటువంటి దేవుడే నిజమైనటువంటి వాడు అని దృఢ విశ్వాసముతో జీవితాన్ని సైతము త్యాగం చేసినటువంటి 800 మంది పునీతుల పట్టాన్ని ఇచ్చే క్రమంలో ఈ సందర్భముగా పోపు గారు ఉద్దేశించి పలికినటువంటి ఒక చక్కటి మాట, ఈ లోకంలో సుఖవంతమైనటువంటి జీవితము కంటే విశ్వాస జీవితము ఎంతో అవసరము అని వ్యాఖ్యానించారు. కొన్ని సంవత్సరాల క్రితము మన భారతదేశంలోనే ఒరిస్సా రాష్ట్రంలో కందమల అనేటువంటి ప్రాంతంలో అనేక మంది క్రైస్తవులు వేదహింసలకు, మరణానికి గడ్డు కాలంలో దీన పరిస్థితులు ఎదుర్కొన్నప్పటికీ కూడా వారు నమ్మినటువంటి క్రీస్తును విడిచిపెట్టలేదు. ఆ విశ్వాసంలో స్థిరంగా నిలబడి వారు జీవించారు. అందుకే ఈనాటికి వారందరూ కూడా మన విశ్వాస జీవితానికి ఒక చక్కటి ఆదర్శంగా నిలుస్తూ ఉన్నారు. ఎందుకంటే
ఈరోజు మనము పునీత బర్నబా గారి యొక్క పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఆయన విశ్వాస జీవితము క్రైస్తవులందరికీ కూడా ఒక చక్కటి నిదర్శనము. ఆయన కూడా తను నమ్మినటువంటి క్రీస్తు కొరకు ఈ లోకంలో సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తు కొరకే జీవించినటువంటి వ్యక్తి. అందుకే అపోస్తలుల వలె ఆయన కూడా నేను మరణించినను జీవించినను క్రీస్తు కొరకే అని నమ్మి క్రీస్తు కొరకు ప్రయాణం చేసినటువంటి ఒక పునీతుడు. ఆయన జీవితంలో ఒక 3 ప్రధానమైనటువంటి కార్యాలు క్రియలు మనందరికి ఒక చక్కటి నిదర్శనం. దానిలో మొదటిది, ఆయన బర్నబా గారు క్రీస్తు కొరకు తనకున్నటువంటి ఆస్తిపాస్తులను, తనకున్నటువంటి సంపదను మొత్తాన్ని కూడా అమ్మివేసి సంఘానికి సమర్పించాడు. అది అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము మనం 36వ వచనం నుంచి మనం చదువుకుంటే చాలా చక్కగా రాయబడి ఉంది ఆయన గురించి. తనకున్నటువంటి ఆస్తిని, తన సంపదను సమస్తాన్ని తను అమ్మివేసి తన క్రీస్తు కొరకు తన ఆస్తిని సమర్పించుకున్నాడు. కేవలం ఆస్తే కాదు, పేరు ప్రఖ్యాతలు, తనకున్నటువంటి సకల వస్తువులను కూడా అమ్మివేశాడు. అందుకే ఆయన ఒక చక్కటి నిదర్శనం. క్రీస్తు ప్రభు కూడా ఈరోజు సువార్తలో తన శిష్యులను పంపిస్తూ చెప్పినటువంటి మాట కూడా అదే. మీరు ఏ ప్రాంతానికైతే వెళ్తారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక కుటుంబంలో మీరు నివసించండి. వారు ఏది పెడితే అదే మీరు స్వీకరించండి. మీరు వెళ్ళే క్రమంలో బంగారాన్ని కానీ, ధనాన్ని కానీ, వెండిని కానీ, రాగిని కానీ, మరి ఏ ఇతర వస్తువులను కానీ మీరు మోసుకొని పోవలదు. మీ ఆస్తిని కానీ, మీ సంపదలు కానీ మీకు అవసరం లేదు అని చెప్పిన రీతిగా బర్నబా కూడా ఈరోజు తనకున్నటువంటి యావదాస్తిని అమ్మివేసి తన సంఘానికి సమర్పిస్తూ వారు విశ్వాస జీవితానికి బలపడడానికి కావలసినటువంటి సకల సౌకర్యాలను కలిగించి ఇచ్చాడు. రెండవదిగా మన బర్నబా గారి నుంచి నేర్చుకోవలసినటువంటి మరొక రెండవ గొప్ప అంశం ఏమిటి అంటే, ఆయన క్రీస్తును ప్రకటించే క్రమంలో అందరూ కూడా సమానులే అని ప్రకటిస్తూ అన్యుల యొద్దకు వెళ్ళి సువార్తను బోధించినటువంటి వ్యక్తి. అందుకే క్రీస్తులో అందరూ కూడా సమానమే. యూదులు, అన్యులు, గ్రీకులు, పారసీకులు అనేటువంటి తారతమ్యం లేదు. దేవుని దృష్టిలో, దేవుని సన్నిధిలో అందరూ కూడా ఒకే బిడ్డలము, దేవుని బిడ్డలుగానే పిలువబడతామే తప్ప ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులకు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి బంధువులు బాంధత్వాలకు సంబంధించినటువంటి వారము కాదు అని ఆయన చక్కగా బోధించినటువంటి వ్యక్తి. అందుకే మరి ఒకానొక సందర్భంలో అన్యులకు వ్యతిరేకంగా యూదులు మాట్లాడినప్పటికీ ఆయన దృఢంగా నిలబడి అన్యుల వైపు పోరాడి ఇదిగో అందరూ కూడా క్రీస్తులో సమానము అని మరి చాటి చెప్పినటువంటి ఒక గొప్ప పునీతుడు. ఇంకా మూడవదిగా ఆయన గురించి పునీత పౌలు గారు 1 కొరింథీయులకు రాసినటువంటి లేఖ 9వ అధ్యాయం 6వ వచనంలో చాలా చక్కగా చెబుతున్నారు. ఆయన స్వభావము, ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి వివరిస్తూ మరి దైవ సంఘానికి ఆయన చేసినటువంటి పరిచర్యను గురించి చాలా చక్కగా వివరించబడినట్లుగా మనం చదువుతూ ఉన్నాం. కనుక ఇవన్నీ కూడా ఆయన ఈ పరిచర్యలో, ఈ దైవ పరిచర్యలో ఆయన చేసినటువంటి ప్రతి కార్యము కూడా దేన్ని వ్యక్తపరుస్తూ ఉంది? ఆయన చేసినటువంటి ప్రతి త్యాగము కూడా దేన్ని మనకు తెలియపరుస్తూ ఉందంటే, ఈ లోకములో మన జీవితానికి ఒక అర్థం ఏదైనా కావాలి అని ఉంది అంటే అది క్రీస్తు అయి ఉండాలి అని ఆయన తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే మనందరికీ కూడా ఒక సందేహం రావచ్చు. ఈ లోకములో క్రీస్తును అనుసరించినటువంటి శిష్యులు వారి జీవితంలో మరణాన్ని కంటే విశ్వాసమే ముఖ్యము అని ఏ విధంగా ఎందుకొరకు నిలిచి ఉన్నారు? వారి జీవితంలో విశ్వాసాన్ని విడిచిపెట్టడం కంటే ప్రాణాన్ని విడిచిపెట్టడం
సులభము అని వారు ఎందుకు భావించి ఉన్నారు? ఎందుకంటే అపోస్తలుల జీవితాలు మనకు ఒక చక్కటి ఆదర్శం. వారి జీవితంలో వారందరినీ కూడా క్రీస్తుని, వారి విశ్వాసాన్ని విడిచిపెట్టమంటే వారు క్రీస్తుని కానీ, వారు నమ్మినటువంటి దేవుణ్ణి కానీ, వారి విశ్వాసాన్ని విడిచిపెట్టడం కంటే వారి ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. ఎందుకు? వారు అంత గట్టి నిర్ణయాన్ని, అంత గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడానికి కారణం ఏంటి అంటే, ఈ లోకంలో వారు జీవిస్తున్నది, వారు అనుభవించబోయేది, వారి జీవితంలో రాబోయేది వారికి తెలుసు. వారి జీవితం యొక్క పరమార్థాన్ని వారు గ్రహించారు. కాబట్టి ఈ లోక జీవితము అశాశ్వతమైనటువంటిది, ఈ లోకంలో ఉన్నదంతా కూడా అశాశ్వతమైనటువంటిది. క్రీస్తే శాశ్వతమైనటువంటి వాడు. ఆయన మాత్రమే సజీవమైనటువంటి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు అని వారు కల్లారా చూశారు. వారి జీవితంలో దాన్ని అనుభవించారు. కాబట్టి వారు సమస్తాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. వారి విశ్వాసాన్ని విడిచిపెట్టడం కన్నా వారు ప్రాణాన్ని విడిచిపెట్టడానికి సిద్ధపడ్డారు. అంటే వారు నమ్మినటువంటి దేవునిపై వారికి ఎంత ప్రగాఢ విశ్వాసం ఉందో మనం అర్థం చేసుకోవాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వారి యొక్క విశ్వాసానికి గల కారణము ఏమిటి అంటే, ఈ జీవితము క్రీస్తుతో ఐక్యమై పోవడమే. కనుక వారు ఈ లోకంలో అంత దృఢంగా విశ్వసించడానికి గల కారణము, క్రీస్తే రక్షకుడు అని నమ్మడానికి గల కారణము, వారి జీవితంలో క్రీస్తుతో ఐక్యమవడము అని వారు గ్రహించారు. కాబట్టి కనుక మనము కూడా ఒకరోజు ఆయనతో ఐక్యమయ్యేటువంటి సమయం వస్తూ ఉంది. ఆయన చెంతకు వెళ్ళేటువంటి సమయం వస్తూ ఉంది. మరి ఆ సమయం వచ్చినప్పుడు, ఆయనతో ఐక్యమైనప్పుడు, ఆయన మనలందరి నుండి చూసేటువంటి గొప్ప కార్యము విశ్వాసము. ఈ విశ్వాసం మనలో లేని పక్షంలో, ఈ విశ్వాసముతో కూడినటువంటి క్రియలు కూడా మనలో లేని పక్షంలో ఆయనతో మనం ఐక్యమయ్యేటువంటి భాగ్యాన్ని కోల్పోతాము అని గ్రహించి ఈ దివ్య పూజా బలి ద్వారా మరొక్క మారు మన విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఈ అపోస్తలుల యొక్క ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు ఈ దివ్య బలిలో. స్వీకరించుమో దేవా, స్పందించుమయా, స్వీకరించుమో దేవ, స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలు స్పందించిన ఈ హృదయం సమర్పించదా ప్రభు నీ దివ్య బలిలో. సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము అర్పించి కానుకలను ఆశీర్వదించి పవిత్ర పరపుము. నీవు పునీత బర్నబాసుని ప్రేమాగ్నితో నింపి అన్ని జాతులకు సువార్త జ్యోతిని అందచేయనట్లును ప్రోత్సహించితివి. ఈ విధముగానే నీ అనుగ్రహ ప్రభావమున నీ ప్రేమాగ్ని మా హృదయములలో ప్రజ్వలింపునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా
ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభు అని దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అని క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీవు నీ సత్య సభను అపోస్తలుల పునాది మీద బలముగా నిర్మించి పటిష్టపరచుతివి. భూమి మీద అది నీ పావిత్ర్యమునకును శాశ్వత చిహ్నముగా ఉండునట్లును చిత్తగించితివి. సర్వమానవాళికిని నీ స్వర్గీయ బోధనలను అందింప ఉద్దేశించితివి. కావున ఇప్పుడును ఎల్లప్పుడూ దూతల దళములతో ఏకమై మేము హృదయపూర్వకముగా నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువాడు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఎలైనా ఇది మీ కొరకు అప్పగింపబడునున్న నా శరీరము. ఆ విధమునే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మా కోసం జన్మించి మా కోసం మరణించి మా కోసం జీవంతో లేచిన ప్రభువా, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన, మీకే ఆరాధన. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్కి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు
మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్థానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగు మరియమాతతోను, పునీత జోసెఫ్ గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత బర్నబాసు గారితోను, ఆది నుండి మీ సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు అన్ని కీడులో నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులను మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్ష ఆనందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అనే యేసువా, మా పాపం లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని యొక్క శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరితోనొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించడి ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా
మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నం లోకొనరాయి దైవజనమా. ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నం లోకొనరాయి దైవజనమా. ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రేమమయుని యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నం లోకొనరాయి దైవజనమా. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం. దేవుని రూపం కరుణ జీవం తపములు తీర్చి పుణ్యపీఠం లోకొనరారి దైవజనమా. లోకొనరారి దైవజనమా. సిలువదారి యేసు ప్రభుని, సిలువదారి యేసు ప్రభుని, ప్రభుని శరీరం సప్రసాదం ముక్తిని వసగి ప్రేమ చిహ్నం లోకొనరారి దైవజనమా. పునీత ఇన్యేసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నిత్య జీవనదాయకైన ఆహారమును భుజించి దీనతతో మనవి చేయుచున్నాము. అపోస్తలుడైన పునీత బర్నబా స్మరణ సందర్భమున సాంకేతాత్మకముగా మేము నిర్వహించు పవిత్ర కార్యము మాకు ఒకనాటికి సంపూర్ణ రక్షణను దయచేయునుగాక. మా ప్రభుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందరుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ అందరిని దీవించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను అలసిపోతే తన చేతి అందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతి అందిస్తారు. అలా కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. నేను పిలిస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థన ఆలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ